నేను చెప్పడం ఇంకొకరు చెప్పడమో కాదు. కార్గిల్ యుద్ధంలో స్వయంగా పాల్గొన్నటువంటి ఒక సైనికుడి స్వీయ అనుభవం నుంచి మనం ఈ వీడియోలో అతని ఆయన ఎక్స్పీరియన్స్లు చూద్దాము. ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ ఆయన మాటల్లో చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కార్గిల్ యుద్ధం ఏ రకంగా గెలిచాం మనం అనేది మీకు అర్థమవుతుంది. పాకిస్తాన్ సైన్యం యొక్క బంకర్లు ఉంటాయి కదా, ఆ బంకర్ నుంచి ఒక గ్రైనేడ్ ఎదురుతూ నా వైపుకి వచ్చింది. సరిగ్గా నా కాళ్ళ దగ్గర పడింది. అది దాని 10 మీటర్ల రేడియస్లో ఉండేటువంటి ప్రాంతం మొత్తాన్ని అది పేల్చుకుంటూ ముందుకెళ్ళింది. దేవుడా, నా ముఖాన్ని మాత్రం రూపు చెదిరిపోకుండా చూడు స్వామి అని మనసులోనే మొక్కుకున్నా. చివరిసారైనా నా కుటుంబ సభ్యులు నా ముఖాన్ని చూడాలి కదా అన్నది నా ఆశ మాత్రమే. క్షణాల్లోనే ఆ గ్రెనేడ్ పేలింది. ఏదో కాలినటువంటి వాసన, కళ్ళ ముందు మొత్తం పొగ, దట్టంగా దుమ్ము. ఎక్కడో 10 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాను. నేను కదలలేని పరిస్థితిలో ఉన్నాను. ఇందుకే నేను బతికే ఉన్నానా చచ్చిపోయానా అన్నటువంటి అనుమానం కూడా వచ్చింది నాకు. ఇది కార్గిల్ యుద్ధంలో స్వయంగా పాల్గొన్న నవీన్ నాగప్ప అనేటువంటి ఒక సైనికుడి స్వీయ అనుభవం. అసలు ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది అనేది ఆయన మాటల్లో చెప్పుకున్నాం. అది 1999 సంవత్సరం ఏప్రిల్ నెలాఖరు. కొద్ది రోజులు సెలవు తీసుకుని మా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నటువంటి నేను ఒకరోజు టీవీలో ఒక వార్తను చూశాను. కొంతమంది పాక్ చొరబాటుదారులు మన ఎయిర్ క్రాఫ్ట్ని కూల్చేశారని, భారత ఆర్మీ ఆధీనంలో ఉన్నటువంటి కార్గిల్ శిఖరాలు, సరిహద్దు పాయింట్లను కూడా వాళ్ళు ఆక్రమించుకోబోతున్నారు అన్నది ఆ వార్తల్లో ఉన్నటువంటి సారాంశం. అప్పటికే చొరబాటుదారులు ఇక్కడి వరకు చొచ్చుకుని వచ్చారో ఆ వార్తలను బట్టి నేను ఊహించాను. యుద్ధం జరగడం తథ్యం అని నేను వెంటనే అంచనా వేశాను. సరిహద్దుల్లో తోటి జవాన్లు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటే నాకు ఇంట్లో అన్నం ముద్ద కూడా ఎక్కలేదు. ఆ క్షణంలోనే కార్గిల్కి ప్రయాణం కావాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకి ఈ విషయాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ప్రతి క్షణం వార్తలు చూస్తూ, యుద్ధం గురించి అప్డేట్స్ చెక్ చేస్తూ టెన్షన్తో నా కుటుంబ సభ్యులు బతికేలా చేయడం నాకు ఇష్టం లేదు. కానీ వాళ్ళకి వెళ్తున్నా అని చెప్పాను, కానీ యుద్ధం గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వెళ్తూ నా వాళ్ళని, నా ఇంటిని కళ్ళారా చూసుకున్నాను. ఏమో మళ్ళీ తిరిగి వస్తానో రానో అనేటువంటి భయం నాకుంది. మళ్ళీ వాళ్ళని చూస్తానో లేదో అనేటువంటి భయం నాకుంది. అటు పాక్ సైన్యం ఒక్కొక్క శిఖరాన్ని, ఒక్కొక్క కొండని ఆక్రమించుకుంటూ వస్తుంది. అట్లాగే అడ్డు పెట్టడం కోసం వెళ్ళినటువంటి ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ని కూడా కూల్చేస్తుంది. ఇక పూర్తి స్థాయిలో యుద్ధం అధికారికంగానే స్టార్ట్ అయిపోయింది. మా యూనిట్ మొత్తం కూడా కార్గిల్కి రప్పించారు. మన శత్రువు మొదటి బుల్లెట్ని కాల్చాడు. సో ఈ యుద్ధంలో ఆఖరి బుల్లెట్ మందే పేలి తీరాలి అని చెప్పి మా యూనిట్ చీఫ్ మాలో కసిని నింపారు. ఆ మాటలు విన్నటువంటి మేమంతా కూడా నినాదాలు చేశాం. దుర్గామాతకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, వాస్తవానికి ఈ యుద్ధం మొదలయ్యే టైంకి భారత సైన్యం కంటే పాక్ సైనికులే సేఫ్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు శిఖరాల్ని ఆక్రమించేసుకుని బంకర్లను కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. మనం దాడి చేస్తే ప్రతి దాడి చేయడానికి అన్ని అస్త్రాలను కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు, కాచుకుని కూర్చున్నారు. మా బెటాలియన్కి 5140 పాయింట్ని విముక్తి చేసేటువంటి బాధ్యతను ఇచ్చారు. అసలు శిఖరాల మీద పాకిస్తాన్ సైన్యం యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంతమంది సైన్యం ఉన్నారు అన్నటువంటి వివరాలను కూడా తెలుసుకోవడానికి ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు. ఒక్కడిని వెళ్ళి చాటుగా వాళ్ళ ఆచూకీని కనిపెట్టి వివరాలను తెలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీషియల్స్కి చెప్పాలి. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నది చెప్పాలి. చాలా పెద్ద రిస్కీ బాధ్యతనే నాకు అప్పచెప్పారు. తేడా వస్తే ప్రాణాలకు ఖచ్చితమైనటువంటి ప్రమాదం, కానీ సైన్యం కోసం తప్పదు. ఎస్ఆర్ అని సెల్యూట్ చేసి నా బాధ్యతని నిర్వర్తించడానికి నేను బయలుదేరాను. శిఖరాలు ఎక్కే కొద్దీ, ఎత్తు పెరుగుతున్న కొద్దీ నాకు ఆక్సిజన్ అనేది అందట్లేదు అనిపిస్తుంది. మరోవైపు ఎక్కువ దాటిగా మంచు అనేది కురుస్తుంది. అతి కష్టం మీద అక్కడికి వెళ్ళి నా బాధ్యతను నేను పూర్తి చేసుకుని వచ్చాను. శత్రువులు చాలా సేఫ్గా, తాపీగా, ప్రశాంతంగా కూర్చుని కనిపించారు. తేడా వస్తే ప్రయోగించడానికి రాకెట్ లాంచర్లు కూడా తమతో పెట్టుకుని రెడీగా పెట్టుకున్నారు. తిరిగి వచ్చి అక్కడ నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, ఆపరేషన్ కింగ్ జార్జ్ అయినటువంటి ఉంటారు కదా హెడ్స్, వాళ్ళందరికీ కూడా చెప్పాను. ఆ వివరాలతో మా బెటాలియన్ పక్కగా ప్లాన్ గీసుకుంది. జవాన్లకి ఆయుధాలని అందించేటువంటి బాధ్యతను నాకు అప్పచెప్పారు. మొత్తం మీద 48 గంటల్లో ఆ శిఖరాన్ని మేము చేజిక్కించుకోగలిగాం. ఆ శిఖరం మీద జాతీయ జెండాని ఎగరవేసి మొన్నటి వరకు ఎవరైతే ఉన్నారో ఆ పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా పక్కకి తోసేయగలిగాం సక్సెస్ఫుల్గా. అలాగే రోజు సాయంత్రం మేము ఫుల్ హ్యాపీ జోష్తో విజయానందంలో ఉన్నటువంటి టైంలో నన్ను వెంటనే కమాండింగ్ ఆఫీసర్ పిలిచారు. 120 సైనికులు నీకు ఇస్తున్న 4875 పాయింట్ని మన చేతుల్లోకి తీసుకురావాలి. ఆ ఆపరేషన్ని నువ్వే లీడ్ చేయాలి, ప్లానింగ్ సిద్ధం చేయి అంటూ ఆదేశాలు ఇచ్చారు. సైన్యంలోకి వచ్చి అప్పటికే 6 నెలలు మాత్రమే అవుతుంది. నాకంటే సీనియర్లు, పెద్దలు ఎంతోమంది సైన్యంలో ఉన్నారు. కానీ నాకు ఆ బాధ్యతని అప్పచెప్పిన పట్ల చాలా సంతోషంగా అనిపించింది. సరే సార్, నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఈ ఆపరేషన్ని నేను సక్సెస్ చేస్తాను,
శిఖరం మీద మన త్రివర్ణ పతాకాన్ని నేను ఎగరవేస్తాను అని చెప్పి కమాండ్ ఆఫీసర్కి చెప్పి బయటకు వచ్చారు. పూర్తి స్థాయి ముఖాముఖి యుద్ధాలకి జవాన్లు తమ ఇళ్ళకి లేఖలు రాయడం అనేది అలవాటు. నాకేమో ఒక పక్క టెన్షను, ఎమోషను. ఏం రాస్తే కుటుంబాలు ఏం భయపడతాయి అనేటువంటి ఒక టెన్షను. దళాలేమో కదలట్లేదు. తోటి సైనికులందరూ కూడా తమకు ఇష్టమైనటువంటి కుటుంబ సభ్యుల ఫోటోలను చూస్తూ ఏవేవో రాసుకుంటూ వచ్చారు. అందరిలోనూ కన్నీళ్లే ఉన్నాయి. నా దోస్తు శాంసింగ్ నా దగ్గరికి వచ్చాడు. జ్వరంతో ఉన్నాడు. నేను కూడా వస్తానని అన్నాడు. నేను వద్దని వారించాను. అన్నీ బాగున్నప్పుడు నేను మీ వెంటే ఉన్నాను. దేశం మనం ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు వదిలి నేను ఉండలేను అంటూ మంకుపట్టు పట్టాడు. తను నేను కన్విన్స్ చేయలేకపోయాను. యూనిట్లుగా ఒక 10 యూనిట్లుగా విభజించి ఒకరినొకరు కౌరించుకుని బయలుదేరాం. మన కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయన నేను కౌగిలించుకుని రారా హగ్ చేసుకో అన్నాడు ఆయన. ఎవరిని మళ్ళీ చూస్తామో ఎలా చూస్తామో తెలియదు అన్నాడు ఆయన. అన్నట్టు నేను కూడా ఒక లేఖని మా ఇంటికి రాశాను. అమ్మ, నాన్న, మీకు మంచి కొడుకుగా ఉండటమే నా ప్రథమ కర్తవ్యం. ఈ దేశానికి మంచి కొడుకుగా కూడా ఉండాలి అంటూ ఒక లేఖను రాశాను. మళ్ళీ ఇంటికి రాలేకపోతే క్షమించండి అని కూడా కోరాను. అంతకు మించి ఏం రాయాలో కూడా ఆ టైంలో తెలియలేదు. కన్నీళ్లు కళానికి అడ్డం పడ్డాయి. నిటారుగా ఉన్నటువంటి కొండ, ఉధృతంగా వస్తున్నటువంటి గాలి. రాత్రికి బయలుదేరితే తెల్లారేసరికి శత్రువులు నిర్మించుకున్నటువంటి కొన్ని బంకర్ల జాడ తెలిసింది. గ్రెనేడ్లు, AK-47తో విరుచుకుపడ్డాం. ఒక్కొక్క బంకర్ నిర్మూలన 10 మంది యూనిట్కి ఉన్నారు. బంకర్లని ఖాళీ చేయడం, శత్రువులు ఏమైనా అందులో బాంబులు పెట్టారా లేదో చెక్ చేసుకోవడం. ఒక బంకర్ చెక్ చేస్తుంటే ఒక దేహం కనిపించింది. ఆ దేహాన్ని వెలికిలా తిప్పి చూసాం. జ్వరంతోనో దేశసేవం కోసం వచ్చినవాడు. వాడి జేబులో చిన్న కాగితం. ఈ జీవితం ఒక జీవితమా? శత్రువును హతం చేయలేనటువంటి జీవితం ఒక జీవితమేనా? మరణమే నయం కాదు అనేటువంటిది ఆ లేఖలో రాసింది. దుఃఖం నాకు తన్నుకొస్తుంది. లీడర్ని కదా, నేను స్ట్రాంగ్గా ఉండాలి, ఏడవలేను. తోటి జవాన్లు డౌన్ కాకుండా చూసుకోవాలి కదా. అంతటి ఎత్తైనటువంటి శిఖరాల మీద కూడా నా ఏడుపు నేను ఏడవలేకపోయాను. 2వ రోజు దాడి తర్వాత పాకిస్తాన్ సైనికులు ఒకరు బంకర్లో కనిపించాడు. దుస్తులంతా కూడా రక్తమే ఉంది. మోకాళ్ళ మీద తల ఉంచుకుని కూర్చున్నాడు. మెడ, శ్వాసనాళం ప్రమాదకరంగా కట్టయి ఉన్నాయి. నరకం అనిపిస్తున్నాడు వాడు. ఒక్క క్షణం నాలోని మనిషి మేలుకున్నాడు. వదిలేద్దామా అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. ఒకవేళ నేను దొరికితే ఇతను వదిలేసేవాడా? వదిలితే అతను బతుకుతాడా? నువ్వైనా మిగలాలి, నేనైనా మిగలాలి. ఆ ముఖాముఖి పోరులో నీతి ఏంటి అనేది. బుల్లెట్ కాలిస్తే గనక నరకయాత్ర నుంచి విముక్తి ఇచ్చి మేలు చేసినట్టేనని అనిపించింది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ట్రిగ్గర్ నొక్కాను. పాకిస్తాన్ కూడా ఎదురుదాడి ప్రారంభించింది. కాల్పుల శబ్దాలు, పేలుళ్ళు నిరంతరాయంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. 3వ రోజు కమాండింగ్ ఆఫీసర్ ఆయన వచ్చి అడిగారు, ఏమైనా ఫుడ్ పార్సిల్స్ పంపించాలా అని. త్వరగా వచ్చేస్తాం కానీ ఇంకా బుల్లెట్లు, గన్నులు కావాలని కోరాను. గాయపడినటువంటి ఒక సైనికుడిని స్ట్రెచర్ మీద పడుకోబెడుతున్నప్పుడు కూడా అతను ఇలా అన్నాడు, సారీ సార్, చివరిదాకా మీ అందరితో కలిసి పోరు చేయలేకపోతున్నాను అని వాపోయాడు. మరో సైనికుడు కడుపుకు తగ్గినటువంటి బుల్లెట్ పేగుల్ని బయటికి తీసుకొచ్చింది. సార్, నేను మళ్ళీ మా భార్యాపిల్లల్ని చూస్తానా అని అతను అడిగాడు. నా వయసు ఎంతని పట్టుమని 25 ఏళ్ళు అప్పటికి. అలాంటి యుద్ధము, గాయాలు, ఇదంతా ఒక బీభత్సం నన్ను మానసికంగా చాలా దెబ్బతీస్తున్నాయి. శిఖరం చేరేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు విక్రమ్ బాత్రా మాతో కలిశారు. ఇంకా 1-2 బంకర్లు ఉన్నాయి అంతే. మరో బంకర్లో కూర్చొని చివరి స్టెప్కి రెడీ అవుతున్నాను. శత్రువు బంకర్ నుంచి ఒక గ్రెనేడ్ ఎగురుతూ నా వైపుకి వచ్చింది. కాళ్ళ దగ్గరే పడింది. ఆ ఫిల్లింగ్ రేడియస్ 10 మీటర్లు. 4 సెకండ్లో అది పేరుతుంది. ఎదురువైపు నుంచి కాల్పులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. దేవుడా, నా ముఖము రూపు మాత్రం చెక్కు చేరకుండా ఉండేలా చూడు స్వామి. చివరిసారిగా నా కుటుంబం నా ముఖాన్ని చూసుకోవాలి కదా. ఇది మాత్రమే నేను అప్పుడు ప్రేరించినటువంటి ప్రార్థన. గ్రెనేడ్ చాలా గట్టిగా పేరింది. కళ్ళ ముందు పొగ, ఏదో కాలినటువంటి వాసన. కాళ్ళు చాలా తీవ్రంగా గాయపడ్డాయి. కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. నేను నిజంగా బతికే ఉన్నానా, చచ్చిపోయానా? ఎదురువైపు నుంచి కాల్పులు వినిపిస్తూనే ఉన్నాయి. సోయిలోకి వచ్చాను. ఎలాగోలా చేతులకు AK-47 స్థిరంగా పట్టుకుని ఎదురుగా కాలుస్తూనే ఉన్నాను. ఈలోపు కెప్టెన్ సార్ పరిగెత్తుకుని వచ్చి నన్ను బంకర్ నుంచి బయటికి లాగేసి ఇతర జవాన్లతో కలిసి కాల్పులు ఆరంభించారు. అన్నా, నువ్వు వెనక్కి వెళ్ళిపో, నీకు అర్జెంట్ ట్రీట్మెంట్ కావాలి అని అన్నాడు. మిషన్ అయిపోలేదు అని చెప్పి నేను చెప్తూనే ఉన్నా, వినిపించుకోలేదు. 150 మీటర్ల వరకు కూడా పాక్కుంటూ వెళ్ళి ఒక బండరాయి వెనక్కి నేను చేరాను. కాళ్ళు చూసుకుంటే నుజ్జు. 2 సైనికులు వచ్చి ఒక గోను సంచిలో మోసుకుని నన్ను వెళ్ళిపోయారు. చివరికి సాయంత్రానికి ఒక స్టేషన్కి చేరాను. డేంజరస్లీ ఇళ్ళు జాబితాలోకి చేరిపోయాను. తెల్లారేసరికి శ్రీనగర్ ఆసుపత్రికి విమానంలో తీసుకెళ్లారు. మరుసటి రోజు నర్స్ చెప్పింది, 4875 పాయింట్ని దాటేసి మన సైన్యం ఇంకా ముందుకు వెళుతుంది అని. ఆ శిఖరం మీద మన జెండా చూడండి సార్ అని చెప్తుంది. ఈ గెలుపు కోసం ఒక పెద్ద త్యాగం చేయాల్సి వచ్చింది. ఏమైంది అని అడిగారు. కెప్టెన్ విక్రమ్ బాత్రాను కోల్పోయాం అనేటువంటి బ్యాడ్ న్యూస్ చెప్పారు. నన్ను కాపాడి అతను బలైపోయాడు. ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తన్నుకొచ్చాయి. పదే బాత్రా యొక్క మొహం గుత్తరగా సాగింది.
శ్రీనగర్లో నాకు చికిత్స సరిపోలేదు, ఢిల్లీకి తీసుకెళ్లారు. అమ్మ కూడా వచ్చింది, ఏడుస్తోంది. కార్గిల్ యుద్ధంలో తాను ఉన్నట్టు అప్పటి వరకు అమ్మకి తెలియదు, నేనే తెలియనివ్వలేదు. నేను ఇప్పుడు మెంటల్గా కూడా డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఏదో గ్రెనేడ్ పక్కనే పేలినట్టు, నా వెనక నుంచి ఎవరో శత్రు సైనికుడు కాల్పులు జరిపినట్టు అకస్మాత్తుగా నేలకు వచ్చేది, మెలకు వచ్చేది. కోలుకున్నాను తర్వాత కొన్నాళ్ళకి. మొత్తం మీద నాకు 8 సర్జరీలు జరిగాయి. హాస్పిటల్లో 21 నెలల పాటు ఉండాల్సి వచ్చింది. సపోర్ట్ వదిలేసి నా కాళ్ళ మీద నేను నిలబడడానికి చాలా కాలమే పట్టింది. అయినా కానీ మెడికల్లీ అన్ఫిట్ కదా, ఆర్మీ నుంచి డిశ్చార్జ్ చేశారు. తప్పదు. డిఫెన్స్ మినిస్ట్రీకి అయితే ఇంజనీర్గా చేస్తున్నా. ఇప్పటికీ కూడా ఆన్లైన్లో మెసేజ్లు వస్తూనే ఉంటాయి. నీ వల్లే కెప్టెన్ బాత్రా చనిపోయాడు అని మెసేజ్లు పెడుతూ ఉంటారు. అవి నన్ను ద్వేషిస్తూ ఉంటాయి, తిడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు గుండె కలుక్కుమంటుంది. ఇలాంటి వాళ్ళ కోసమో మేము ప్రాణాలను కూడా వదలడానికి సిద్ధపడుతోంది అనే బాధ మాకు కలుగుతుంది. కొన్నేళ్ల క్రితం మా పాత యూనిట్ సభ్యులందరం కార్గిల్ 4875 పాయింట్కి వెళ్ళాము. 25 ఏళ్ళైంది ఆ కార్గిల్ వార్ జరిగి. అదే బంకర్లో కూర్చున్నా. అప్పటి జ్ఞాపకాలన్నీ కూడా ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అక్కడ మట్టిని ముద్దాడి బాత్రా సార్ని ఒక్కసారిగా నేను స్మరించుకున్నాను. 16,000 అడుగుల ఎత్తులో నా జెండా ఎగురుతోంది. మరణించినటువంటి వారి కోసం ఏడుపు ఒక్కటే మిగిలిపోయింది. వాళ్ళు అమరులు అంటూ నవీన్ నాగప్ప అనేటువంటి ఒక మాజీ సైనికుడు ఆనాడు అసలు ఏం జరిగింది కార్గిల్ యుద్ధంలో అనేది కళ్ళకు కట్టినట్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రకంగా ఉంది కార్గిల్ యుద్ధం. ఇంత గొప్పగా చేసేటువంటి సైనికులు ఉండి ఇంత గొప్పగా గెలుచుకున్నటువంటి కార్గిల్ యుద్ధాన్ని మరోసారి కనుక పాకిస్తాన్ కోరుకుంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది.